డబ్బు 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 నువ్వేం చేస్తావంటే మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటానన్నదట. నిజానికి డబ్బు మాట్లాడడం ఏమిటండి విచిత్రం కాకపోతే. పాపం దానికి ఏం తెలియదు, అది నోరు లేని ఒక నోటు. కానీ మనిషి మొత్తం తప్పంతా దానిదే అని డబ్బు మీద తోసేస్తాడు. అది సరేగానే కరెన్సీ నోటు మీద బోసి నవ్వులు నవ్వుతూ గాంధీ తాత బొమ్మ కనిపిస్తుంది కదా. మరి ఆ నోటును చూసినప్పుడు మీకు కొన్ని సందేహాలు వచ్చే ఉంటాయి. గాంధీ చిత్రం మాత్రమే ఎందుకు నోటు మీద పెట్టారు? పర్టికులర్గా ఈ ఫోటోని ఎందుకు పెట్టారు? ఆ ఫోటోలో ఏమైనా ప్రత్యేకత ఉందా? అసలు గాంధీ ఫోటో కంటే ముందు మన కరెన్సీ నోటు మీద ఏ చిత్రం ఉండేది? గాంధీ చిత్రం మొట్టమొదటిసారిగా ఎప్పుడు ముద్రించారు? ఇలాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియోని కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం మోటివేట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్వతంత్రం తర్వాత ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రించింది. ఆ సమయంలో కరెన్సీ నోట్ల మీద మన జాతీయ చిహ్నం ఉండేది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైన సింహాలతో ఉన్న జాతీయ చిహ్నం కరెన్సీ నోట్ల మీద ఉండేది. 90స్లో ఆ ముందు జన్మించిన వాళ్ళు ఈ నోట్ని చూసే ఉంటారు. అశోక స్తంభం మీద సింహాల బొమ్మలు ఉంటాయి. నోట్ల మీదే కాదు, నాణాల మీద కూడా ఈ చిహ్నం ఉంటుంది. ఈ జాతీయ చిహ్నం కంటే ముందు ఎవరి ఫోటో ఉంటుందో తెలుసా? 4వ కింగ్ అయిన జార్జ్ ఫోటో ఉండేది. 1938 నుంచి 11 ఏళ్ల పాటు ఈ కరెన్సీ నోట్ల మీద ఈ బొంగు జార్జ్ గడి ఫోటోనే నడిచిందట. మొదటగా ఈ 5 రూపాయల నోట్లను 1938 జనవరి నెలలో ముద్రించారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 10 రూపాయల నోటు, మార్చి నెలలో 10 రూపాయలు, 100, 1000, 10,000 నోట్లను ముద్రించారు. ఆ తర్వాత బొంగు జార్జ్ గారి ఫోటో తీసేసి జాతీయ చిహ్నాన్ని పెట్టారు. 1935 నుంచి ఆర్బీఐ కరెన్సీ కంట్రోలర్గా పనిచేసింది. అయితే మొట్టమొదటిసారిగా గాంధీ చిత్రాన్ని ప్రచురించింది మాత్రం 1969లోనే. 1960 ప్రారంభంలో ఆర్థికంగా చాలా బీదరికంలో ఉండేది. ఆ సమయంలో జనాలకు తిండి కూడా దొరకడం చాలా కష్టంగా ఉండేది. అప్పటి ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని 1967లో నోట్ల సైజును తగ్గించారట. మహాత్మా గాంధీ శత జయంతిని పురస్కరించుకొని సేవాగ్రామ్ ఆశ్రమంలో కూర్చుని ఉన్న ఫోటోని 1969లో 2, 5, 10, 100 రూపాయల నోట్ల మీద ముద్రించింది. రూపాయి నోట్ల మీద మాత్రం గాంధీ సైడ్ ఫేస్ని ముద్రించారట. అయితే 1996కు ముందు కొన్ని నోట్ల మీద మాత్రమే గాంధీ బొమ్మ ఉండేదట. 1996 తర్వాత నుంచి మాత్రం పూర్తిగా గాంధీ చిత్రంతో కూడిన కరెన్సీ నోట్లను ముద్రిస్తూ వచ్చింది. అయితే 1996లో జాతీయ చిహ్నాన్ని తీసేసి మహాత్మా గాంధీ చిత్రంతోనే కొత్త నోట్లను ముద్రించింది. ఇదంతా ఓకే, కానీ గాంధీ చిత్రాన్ని మాత్రమే పెట్టడానికి కారణం ఏంటని మీకు ఇప్పటికే ఆలోచన వచ్చి ఉంటుంది. అయితే అప్పటి వరకు కరెన్సీ నోట్ల మీద సింబల్స్ మాత్రమే ఉండేవి. నిర్జీవంగా ఉన్న సింబల్స్ని అయితే సులువుగా ఫోర్జరీ చేస్తారని, అదే సింబల్స్ స్థానంలో మనిషి ఉంటే ఫోర్జరీ చేయడం చాలా కష్టమవుతుందని భావించిన ఆర్బీఐ మహాత్మా గాంధీ చిత్రాన్ని ఎంచుకుంది. మనిషిని డూప్లికేట్ చేయడం చాలా కష్టమవుతుందని భావించిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు 20 రూపాయల నోట్ల మీద ఒడిశా కోనార్క్ ఆలయ చక్రం, 1000 రూపాయల నోట్ల మీద ఉన్న తంజాపూర్లోని బృహదీశ్వర ఆలయం, 5000 నోట్ల మీద గేట్వే ఆఫ్ ఇండియా, ఇలా రకరకాల ప్రాంతాల చొప్పున ప్రముఖ స్థలాలకు సంబంధించిన సింబల్స్ ఉండేవి. ఇది కూడా ఓకే, కానీ మనిషి ఫోటోని పెట్టాలనుకుంటే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ప్రకాశం పంతోల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా వేరే నాయకుడిని ఎందుకు ఎంచుకోలేదు అని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. బట్ దానికి కూడా ఇంకో కారణం ఉంది. ప్రతి నాయకుడు ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల వాళ్ళలో ఒకరిని కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తే మిగతా ప్రాంతాల వాళ్ళు ఫీల్ అవుతారని, ప్రాంతీయ భేదాలకు చోటు చేసుకోకుండా జాతి మొత్తం ఆమోదించగలిగే వ్యక్తి ఫోటో కరెన్సీ నోటు మీద ఉంటే బాగుంటుందని భావించారు. అలా జాతిపిదగా పేరున్న గాంధీ చిత్రాన్ని కరెన్సీ నోటు మీద ముద్రించారు. ఇవన్నీ చెప్పా ఓకే, బాగానే ఉంది. బట్ గాంధీ ఫోటోలు కావాలంటే ఎన్నో రకాలైన ఫోటోలు ఉన్నాయి కదా, మరి ఆ ఫోటోను ఎందుకు ఎంచుకున్నారని మీరు అడగొచ్చేమో. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే ఈ ఫోటో చూస్తే ఎవరికైనా డ్రాయింగ్ వేశారేమో అని అనుకుంటారు, కానీ ఇది నిజమైన ఫోటోనే. వైస్రాయ్స్ హౌస్లో, అంటే ప్రస్తుతం రాష్ట్రపతి భవన్, లార్డ్ ఫెడ్రిక్ లారెన్స్ని గాంధీ కలిసినప్పుడు తీసిన ఫోటో అది. అయితే ఎవరో దీనికి గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ 1946లో తీశారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ నవ్వుతున్న ఫోటోని క్రాప్ చేసి 1987లో నోట్ల మీద ముద్రించారు. 1996లో ఆర్బీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్స్తో గాంధీ బొమ్మతో కూడిన కరెన్సీ నోట్లను మళ్ళీ మనకు పరిచయం చేసింది. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ గాంధీ బొమ్మ మాత్రమే కరెన్సీ నోట్ల మీద ఉండడానికి గల కారణం. నేనైతే మీకు చాలా క్లారిటీగానే చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి తెలియజేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.